ఏం పేరన్నా? నా పేరు రామగోని ప్రమోద్ అండి. హ్మ్. మాది ఎటు నగరం, హ్మ్. ములుగు జిల్లా. ఎట్లా సీతక్క ఉందన్న గారి కాన్స్టిట్యూషన్ మాది. ఎట్లా ఉందన్న ఈ ఏటూరు నగరం ప్రాంతం అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? అభివృద్ధి అంటే నామమాత్రం జరుగుతుంది. అభివృద్ధి అంటే కామన్ గా జరిగే అభివృద్ధి జరుగుతలేదు. హ్మ్. ఏదో వస్తానమా పోతానమా ఆ, రావాయ పోవాయ అని లెక్కనే ఉన్నది. ఆ, ఎందుకు మాకు అన్న? మొన్న మంత్రి కదా. మంత్రి గారే మొన్న కూడా మాకు ఈ అవతరాల నుంచి 2,50,00,000 తోటి రోడ్డు పోసారు. హ్మ్. అది జరిగింది. హ్మ్. అది జరిగినాక వాళ్ళు ఫస్ట్ సీతక్క గెలిచినాక హ్మ్. ఒక 50,00,000 తోటి సీసీ రోడ్ శాంక్షన్ అయింది. హ్మ్. అది ఇప్పుడు కూడా మొత్తం పలిగిపోయి ఉన్నది. హ్మ్. వాళ్ళు పోసి కూడా 2.5 సంవత్సరాలు కాలే. హ్మ్. అంటే వాళ్ళు చేసే పని ఎట్లుంటుంది అంటే కాంగ్రెస్ పని, హ్మ్. కాంగ్రెస్ స్కామ్ కార్స్ ఆ, వాళ్ళ పరిస్థితి అట్లుంటుంది. ఆ, అదే గతంలో బీఆర్ఎస్ పార్టీ పనిచేసిన దాంట్లో ఇప్పటికి కూడా చెక్కు చెదరక రోడ్లు ఉన్నాయి. ఆ, మేము చేసే పని అట్లుంటుంది, వాళ్ళు చేసే పని ఇట్లుంటుంది. హ్మ్. వాళ్ళు మళ్ళీ చేసుకోవాలి. హ్మ్. ఈ 4 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ ఇంకోసారి కాంట్రాక్టర్ రావాలి. కాంట్రాక్టర్ అయితే వాళ్ళకి అట్లా కావాలని ఆ. ఉంటుంది. ఏం అభివృద్ధి చేస్తలేదు సీతక్క గారు. అభివృద్ధి అనేది పేరుకే, ఆ. పేపర్ల మీద రీళ్ళ మీదే ఉంటుంది కానీ బయటకి ఏమి ఉండదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా అభివృద్ధి చేస్తాం మేము అని చెప్పేసి చెప్పుకుంటారు కదా. ప్రజాపాలన వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఎక్కడ కూడా వాళ్ళు చేసిన ఏమున్నాయి? ఒక బస్సు టికెట్ హ్మ్. ప్లస్ ఆ గ్యాస్ కూడా వస్తలేదు. హ్మ్. ఇంకోటి ఫ్రీ. విద్యుత్ విద్యుత్ కూడా చాలా మంది రాకుండా ఉన్నాయి. ఐటనారంలో ఆ. చాలా మంది రాకుండా ఉన్నాయి. హ్మ్. వీళ్ళు వచ్చి నిలదీస్తే కొన్ని చోట్ల కరెంటే లేదు అసలు. కరెంట్ లేదు. వీళ్ళు వచ్చి నిలదీస్తే కూడా కాంగ్రెస్ నాయకులు పక్కకు పోతాను. హ్మ్. మొన్న వార్డు మెంబర్ ఎలక్షన్ కూడా వాళ్ళంత గలీజ్గా ఓడిపోవడం కూడా కారణం కూడా అదే. హ్మ్. ఎందుకంటే వాళ్ళు అంత అవగాహన లేదు. వాళ్ళకు ఆ. అవగాహన లేక వాళ్ళు చేసుకుంటారు. హ్మ్. ఒక ఒక ఇంటికి ఒక పథకం అభివృద్ధి చేయాలంటే హ్మ్. ఆ ఉన్న కార్యకర్తను తీసుకుపోయి వాడు ఎవడు ఏం చేయాలని చెప్పాలి. హ్మ్. అది లేదు. హ్మ్. ఆ విద్యుత్ కూడా సగం మందికి రాలేదు ఇంకా మన దాంట్లో కూడా. హ్మ్. మీకు కాబట్టి 3వ వార్డులో ఉన్నారు సీను అని చెప్పేసి వ్యక్తి, వాళ్ళు కరెంట్ బిల్ కట్టుకుంటారు. ఇప్పుడు హ్మ్. వ్యక్తిగతంగా కరెంట్ బిల్ కట్టుకుంటారు. నెలకు 600 కట్టుకుంటారు వాడు. హ్మ్. ఎందుకు మరి? హ్మ్. వాళ్ళు ఎందుకు చేసుకోవాలి వాళ్ళు? ఇంకోటి అన్న, ఇక్కడ లక్ష్మణ్ బాబు అనే వ్యక్తి ఉం. సొంత నిధులతోనే అభివృద్ధి చేస్తానని నిజమేనా అది? లక్ష్మణ్ బాబు గారు మాకు ఒక దేవుడు లెక్క అనుకోవాలి. మురుగు గారికి హ్మ్. ఆయన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయినా కాంచి హ్మ్. అంతకుముందు కూడా గతంలో కూడా అంటే ఆయన పార్టీకి సంబంధం లేకుండా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ పెదనాన్న గారు వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీ నుండి వచ్చిన వాళ్ళే. విజయరామరావు గారు ఇట్లా హ్మ్. ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళందరూ సహాయం చేసుకుంటాం. ప్రతి చిన్న విషయంలో కూడా వెనక ఆపద అంటే ఊరికొస్తాడు, హ్మ్. ఆదుకుంటాడు. ఆదుకుంటాడు. ఏ రాత్రి కూడా ఫోన్ చేసినా కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ లేపి మాట్లాడతాడు. ఆ. మాట్లాడతాడు, సాయం చేస్తాడు. హాస్పిటల్ ఎక్కడున్నా కూడా హ్మ్. చేస్తాడు. హ్మ్. నీకు అవసరం ఉన్నది, నేను హాస్పిటల్ ఉన్నాను కూడా ఖచ్చితంగా వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళు అటువంటి వ్యక్తి మాకు ఉండడు మాకు అదృష్టం, హ్మ్. మాకు దొరకడు మా అదృష్టం. మొన్న మీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఫలితాలు చూసి సీతక్క గారు భయపడ్డారా? ఇంకోసారి గెలుస్తామేమో అని పక్క నియోజకవర్గం పోయి నిలబడతా అని చెప్పింది. మాకు వచ్చిన భారీ మెజారిటీ 3,500 చిల్లర అంటే రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడ రాలే అనుకున్నా తెలిసి. దేశంలో కూడా ఎక్కడ రాలే కావచ్చు. వైట్నగరం గ్రామ పంచాయతీకి వచ్చిన మెజారిటీ ఎక్కడ కూడా రాలే. ఆ మెజారిటీ చూసి ఆమె భయపడ్డది. సరే వాళ్ళు అవతల పెట్టిన వ్యక్తి కూడా సరే మనిషి జనాలు తెలియదు. సరే గెలిపోవటం కామను. కాకపోతే ఆ గెలుపుతోటి ఆమె భయపడి ఈ పక్క కూడా రావట్లేదు. ఇప్పుడు దరిదాపు ఇప్పుడు ఆమె ఇటు వెళ్ళాక 2 ఎలక్షన్ తర్వాత రాలేదా ఇటు? ఈ గ్రామ ఎలక్షన్ ఇటు రాలే. ఈ గ్రామ ఎలక్షన్ అయిపోయి ఎట్టినారం ఊళ్ళకైతే రాలే. మంత్రి ఉండి మీకు అభివృద్ధి చేయాలి కదా బాగానే. మంత్రి ఉండి ఏం చేస్తుంది? మంత్రి ఆమె దగ్గర చేతుల ఫండ్ ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద తిట్టింది. మరి ఇప్పుడు ఆమె మంత్రి కదా. కొండ బ్రిడ్జి అప్పుడు కూలిపోయినప్పుడు 8 మంది 9 మంది చనిపోయారు. అప్పుడు ఏడ్చి రీళ్లు పెట్టిండ్రు. రీళ్లు పెట్టినప్పుడు మరి ఇప్పుడు కొండ బ్రిడ్జి ఆమె కడుతుంది కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా. మరి ఇంతవరకు ఎందుకు కట్టలేదు? ఇంకా కాలే. ఏటైంది కాలే. ఎలిసెట్టి పెళ్లి ఉంది, అది అదట్నే ఉన్నది. వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే వాళ్ళు నావలా పట్టుకుంటూ పోవచ్చు అయితే ఉంటుంది. ఇప్పటికి కూడా అదే పరిస్థితి వాళ్ళది. మన ఏ జనరేషన్ లో బతుకున్నా అది ఇప్పుడు సీతక్క తెలవాలి ఆ ముచ్చట. ఆమె రీల్స్ చేసే మనిషి కాకుండా ఉండే ఇప్పుడు చేయాలి కదా. ఆమె ఇప్పుడు ఆ పరిస్థితి చేయాలి కదా. ఊరు రీళ్ళ కోసం చేసుకుంటే పద్ధతి కాదు కదా. ఇప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నావు, నువ్వు మినిస్టర్ అయినప్పుడు నీ నిజవర్గం ఉన్న వ్యక్తులకు నువ్వు మాట్లాడాలి, సహాయం చేయాలి. మరి ఎలిసెట్టి పేరు వాళ్ళకి అన్నీ చేసినా నీకు ఓటు వేయలే. వాళ్ళు ఓట్లు ఎత్తనే గెలిచినావు కదా. గెలిచినప్పుడు నువ్వు వాళ్ళకి సాయం చేయాలి కదా. సాయం చేయనప్పుడు నువ్వు ఏం మనిషి అవుతావు? నువ్వు చేయాల్సిందిగా. ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి, ఇంకా మంచి పనులు చేస్తామని చెప్తుంది. ఏం చేస్తే ఈ ఛాన్స్ ఇస్తాం మేము? ఎన్నిసార్లు ఇస్తాం ఛాన్స్? ఇప్పుడు ఇప్పటికీ ఫస్ట్ టీడీపీ నుంచి గెలిచింది. తర్వాత ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఒకసారి చంద్రబాబు తర్వాత 2 సార్లు గెలిచింది. 15 సంవత్సరాలు పరిపాలన ఇచ్చింది. ఏం చేసినావు 15 సంవత్సరాలు ఇచ్చినావు? ఏం చేసింది? చేత కనబడతారు కదా మనకు. ఇప్పుడు ఆమె అంటది కదా అసెంబ్లీలో గతంలో
కేసీఆర్ ములుగు ఏం చేసినావు అంటది. మరి ఏం చేసిండు మరి? నువ్వు చేయలే, ఆమె చేయలే, మరి ఏం చేసి 6 గ్యారెంటీలు ఇస్తున్నావు, సన్న బియ్యం తింటూ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నావు. సన్న బియ్యం అంటే ఇవాళ ఆమె జోలికి ఇస్తుంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది దానికి? వీళ్ళు ఇచ్చే 12 రూపాయలు 16 రూపాయల సంవత్సరం నాకు తెలుసు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కదా. వీళ్ళు చెప్పుకుని హక్కు కూడా లేదు వీళ్ళకు. వీళ్ళకి ఎట్లా హక్కు ఉంటుంది? వీళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, వీళ్ళకి ఏం హక్కు ఉన్నది? వీళ్ళు మాట్లాడే హక్కు కూడా వీళ్ళకి లేదు. ఎవడెవడో మాట్లాడతాం, మేము అది ఇస్తాను ఇచ్చేమో ముందుకు రమ్మని చెప్పండి, రోడ్ల మీకు వచ్చి మాట్లాడమని చెప్పండి. రోడ్ల మీకు వచ్చి మాట్లాడితే వెళ్తుంది జనాల గురించి అనేది. అది వాళ్ళ పరిస్థితి. ఇంకోసారి గెలుస్తుందా సీతక్క గారు? సీతకి వెళ్తుందా అంటే ఆమె వేసినాక ఖచ్చితంగా ఓడిపోతుంది. ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా ఓడిపోతుంది. వాళ్ళ కార్యకర్తలు చెప్తాను బయట, ఏమని చెప్తున్నా, అరే గిట్ట చేస్తాను గట్ట చేస్తాను వాళ్ళే చెప్పుకుంటాను. అంటే బయట మాకు వినబడతాయి కదా మాటలు, మూల డబ్బా కాడ పాన డబ్బా కాడ అంటే జనరల్ వినబడతాయి. మాకు ఎట్లా చేస్తాను గట్ట చేస్తాను అనుకుంటాను. వాళ్ళే మనం మేము అనుకుంటూ కాదు, మేము బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నా కాదు, వాళ్ళే అనుకుంటాను. మనకి ఆమె నెక్స్ట్ టైం గెలిచే పరిస్థితి లేదు. ఆమె ఇంకా ఇక్కడి నుంచి పోయి బయటకైనా పోతుంది కావచ్చు నాకు తెలిసి. ఇక్కడి నుంచి పోయి బయటకు హైదరాబాద్ పోతాను వినిపెడుతుంది, అటు పోతుంది కావచ్చు. మరి ఏమన్నా పోతుంది కావచ్చు. మళ్ళీ ఈ ప్రభుత్వం చూస్తే మీకు ఏమనిపిస్తుంది అన్న? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక మీకు తెలియదు ఏమున్నదన్న. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు వచ్చింది ఏమన్నా పోయింది ఏమన్నా చెప్పండి. కనీసం ప్రజాపాలన పెట్టిండ్రు, ప్రజాపాలన పెట్టిన దరఖాస్తులు ఏమని కానీ ఇప్పటికైనా ఇంప్లిమెంటేషన్ అయినా ఒక్కడన్నా? రైతుల భూముల కోసం పెట్టిండ్రు, భూముల కోసం పెట్టిన ధరణి భూభారతని పెట్టిండ్రు. ఆయన ఎవడు, ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనమే అన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఇంతవరకు కనీసం ఒక్కడన్నా బయటకు వచ్చిందా? ఒక్క అప్లికేషన్ బయటకు వచ్చిందా? నేనే స్వయంగా పెట్టినా, మా నాన్నమ్మ నాకు కావాలని పెట్టినా, ఇంతవరకు లేదు, దిక్కు లేదు, అవ్వలేదు. మరి ఎక్కడ ప్రజాపాలన? అది 2.5 సంవత్సరాలు ప్రజాపాలన ఇక అయిపోయిందా? మరి ఎక్కడ? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుకుంటే ఏ ప్రభుత్వం బాగున్నాను? కేసీఆర్ ప్రభుత్వం బాగుంది. మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలన్నా? ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం రావాలి. ఇంకోసారి ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తాను రేవంత్ రెడ్డి. ఆయన కళ అది, ఆయన కళ, రేవంత్ రెడ్డి కళ అది. అసెంబ్లీ సాక్షి కూడా చెప్తున్నాడు, తొడగొట్టి మళ్ళీ తొక్కుతా, మళ్ళీ నేనే వస్తాను. తొడగొడతా అంటే తొడగొట్టుకుంటాడు కానీ ఆయన తొడగొడితే ఏమి వస్తుంది? ఆయనకి వస్తుంది, ఏమి వస్తుంది? మరి రాడా మళ్ళా? ఆయన కలగనాలి అది. ఇంట్లో పోయి నిద్ర కూర్చొని వాళ్ళ మామూలు కూర్చొని కలగనుకొని వండుకోవాలి అంతే. మళ్ళీ వచ్చేది ఎవరన్నా? మళ్ళీ కేసీఆర్ వస్తారు. మళ్ళీ ములుగు కేసీఆర్ గారే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే మళ్ళా తెలంగాణ సీఎం అవుతారు. ములుగు నియోజకవర్గం నుంచి ఏ జెండా ఎగరబోతుంది? ములుగు నియోజకవర్గం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతోంది. ఒకవేళ నియోజకవర్గం అయ్యి మాకు 2 బైపక్షన్లు అయితే, ఒకటి ములుగు, ఒకటి ఎట్నారం అయితే, ములుగులో అటు బడయాజ్యోతి, ఇటు ఎట్నారంలో మాకు జెండాలు వస్తే మా లక్ష్మణబాబు గారు ఇద్దరు గెలుస్తారు, భారీ మేరతో గెలుస్తారు. లక్ష్మణ్ బాబు ఎలాంటి వ్యక్తి అన్న? లక్ష్మణ్ బాబు గారి గురించి ఎలాంటి వ్యక్తి అంటే మేము అనేది కాదు, ఆయన పుట్టుడే బంగారం, మాకు బంగారు వ్యక్తి. ఆయన ఆదుకుంటాడు, ఏమైనా ప్రతి విషయంలో ఆదుకుంటాడు. ఆయన ప్రతి విషయంలో ఆదుకుంటాడు, సాధక బాధకాలు అన్ని కూడా చూసుకుంటాడు. ఆయన ఎవరికి ఏదైనా ఆపద ఉన్నారా అంటే ఆయన ఇక లేకున్నా కూడా ఆయన ఎవరితో చెప్పేలా పని చేపిస్తాడు. హాస్పిటల్ కానీ, మంచి చెడు కానీ, విద్యా వ్యవస్థలు కానీ, నీకు ఏదైనా ఇప్పుడు అవతల స్కూల్ కూడా చేసిండ్రు, హై స్కూల్ కూడా చేశారు. హై స్కూల్ కూడా ఏంటంటే ఆ రోజు ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికల్లో పోతా అంటే అక్కడ బాత్రూమ్ బాగాలేక వాళ్ళ భార్య చూసి చెప్తే స్పందించి చేశారు. అప్పుడు కూడా పాలకులకి సిగ్గులేదు, సొంత నిధులతోనే, గవర్నమెంట్ సొంత నిధులతో చేశారు.